వినిపిస్తున్న మాట నిజమేనా? ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ స్వతంత్ర ప్రతిపత్తిక సంస్థ. అక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి గారు కూడా ఆపద్ధర్మ ప్రధానమంత్రి. ఈరోజు ఆయనకి ఏమో అంత పవర్స్ ఏమీ లేవు. అలాగే రాష్ట్రంలో కూడా అంతే. ఎలక్షన్ కమిషన్ ఏ నిర్ణయాలు తీసుకున్నా అన్ని రాష్ట్రాల్లోనూ చూసుకుని నిర్ణయం తీసుకుంటున్నారు. చాలా రాష్ట్రాలు, గుజరాత్, ఇది బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా పోలీస్ అధికారులను, ఐఏఎస్ అధికారులు కూడా మార్చారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్కి వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది. గుజరాత్ కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, ఉత్తరాఖండ్ కానీ, బీహార్లు, అలాగే వేరే రాష్ట్రాలు, వెస్ట్ బెంగాల్, వేరే రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్, ఇన్ని మార్చారు. దేశవ్యాప్తంగా చేసుకుంటూ వెళ్తారు. కానీ ఒక పొలిటికల్ పార్టీకి కొమ్ము కాస్తున్నారు అన్నది తప్పు. ఈరోజు సింబల్ ఎలక్షన్ గా చూపించాను. చట్టం ప్రకారం వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు, లేదా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద చర్యలు తీసుకుంటారు. మనం చూసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కొంతమంది సరిగ్గా వర్క్ చేయకపోతే చర్యలు తీసుకుంటారు. అంతేగాని ఈరోజు నాకు తెలిసి కూటమి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మా పురంధేశ్వరి గారు కానీ ఇప్పుడు వరకు రాష్ట్ర ఎన్నికల సంఘం కానీ, కేంద్ర ఎన్నికల సంఘం కానీ నిష్పాక్షికంగా వ్యవహరించట్లేదు, వైసీపీ పార్టీకి కొమ్ము కాస్తున్నారని స్టేట్మెంట్ వరకు వాళ్ళైతే ఇవ్వలేదు. 22 మంది లిస్ట్ ఇచ్చారు, ఇప్పటివరకు ఇవ్వలేదు కదా అంటారండి. ఇప్పటివరకు 22 మంది లిస్ట్ ఇచ్చి వీళ్ళని మార్చండి, ఎవరిని పెట్టాలో కూడా సజెస్ట్ చేశారు కదా పురంధరేశ్వరి గారు. ఓ పని చేయమనండి, మీరే మీ హెడ్ క్వార్టర్స్ నుంచే ఇంకా వీళ్ళందరికీ పోస్టింగ్స్ అన్ని ఇచ్చేస్తే అయిపోతుంది 15 రోజుల పాటు అట్లీస్ట్. సార్ ఇప్పుడు అలా లేఖ రాయటం అనేది రాజకీయ పార్టీల యొక్క హక్కు, వాళ్ళు రాస్తారు. దాని ఇప్పుడు 2019 ముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే లేఖ రాశారు కేంద్ర ఎన్నికల సంఘానికి. కొంతమంది అధికారులు లేఖ రాశారు కానీ ఎవరిని పెట్టాలో సజెస్ట్ చేయలేదు. ఎవరిని పెట్టాలి వాళ్ళ ప్లేస్ లో సజెస్ట్ చేయాలి. మీరు సజెషన్స్ కూడా ఇచ్చేశారు కదా. చేయకపోవచ్చు. ఇప్పుడు కొన్ని ఉదాహరణకి ఒక ముఖ్యమంత్రి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి సుప్రీంకోర్టు సిజేఐకి ఫలానా వ్యక్తి నువ్వు సిజేఐగా పెట్టద్దు అని బాహాటంగా లేఖ రాయటం మనం భారతదేశ చరిత్రలో ఎప్పుడు చూసామా? చూడలేదు కదా. అది జగన్మోహన్ రెడ్డి గారిని చూసాం. అది తప్పు అన్నావా? సుప్రీంకోర్టు జడ్జి అన్న తప్పేం కాదు, దానిలో తప్పేం ఉందని సిజేఐ అన్నప్పుడు తప్పేం కాదు కదా. అలాగే ఇప్పుడు ప్రతిపక్ష నాయకురాలుగా కొంతమంది పేర్లు అయితే బాగుంటుందని సజెస్ట్ చేయటం తప్పు అయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇప్పటికి చెప్పుంది కదా మీరు అలా సజెస్ట్ చేయకూడదని. సో అలా చేయక ఇప్పటి వరకు ఎవరు చేయలేదు కాబట్టి మనం చేస్తే తప్పనే కాదు, మనం సజెస్ట్ చేసాం. ఇప్పుడు నియామకాలు జరిగినాయి, కొంతమంది మార్చారు. ఆవిడ చెప్పినట్టుగా ఆవిడ చెప్పిన పేర్లు నేను వచ్చాయని అయితే రామాంజని సీతారామాంజని మార్చండి, కొంతమంది పెట్టండి పేర్లు ఇచ్చారు కదా, ఆ పేర్లు వచ్చాయని ఏమన్నా రాలే కదా, వేరే వాళ్ళ పేర్లు వచ్చారు కదా. సో అంతమంది సజెస్ట్ చేసినంత మాత్రాన ఇది రాజ్యాంగ వ్యతిరేకం. ముఖ్యమంత్రి గారు లేఖ రాస్తే, లేకపోతే పురంధేశ్వరి గారు రాశారు సిజేఐకి జగన్మోహన్ రెడ్డి గారి మీద బెయిల్ రద్దు చేయండి, విజయసాయి రెడ్డి గారు బెయిల్ రద్దు చేయండి లేఖ రాశారు. తప్పే ఉంది, లేఖ రాస్తారు కదా. సో అంత మాత్రం చేస్తే ఇక్కడేదో అయిపోయిందని చెప్పి చెప్పడం తప్పని చేసి నా ఉద్దేశం. ఈ రోజు కొన్ని పేపర్లు రాసింది అదేదో ప్రతిపక్ష పార్టీ నాయకులే చెప్తున్నారు అంటే కొన్ని పేపర్లు వాళ్ళు ఎజెండా ఉంటుంది రాసుకుంటూ పోతుంటారు. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఆ మాట అంటే ఎలక్షన్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ నిష్పాక్షంగా లేదు, ఓకే. అధికారులు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? అధికారులు పెన్షన్ల విషయంలో అధికారులు చేస్తున్నది కరెక్ట్ కాదు, మీరు చూడమంటున్నారు. ఈ రోజు పెన్షన్లు ఏమంటున్నారు? డిబిటీ ద్వారా 94 లక్షల మందికి డిబిటీ ద్వారా ట్రాన్స్ఫర్ చేస్తాం అంటున్నారండి వాసుదేవన్ గారు. ఇదే సిఎస్ గారు కలెక్టర్లతో రివ్యూ పెట్టి ఏప్రిల్ 2, 2024 కలెక్టర్లతో రివ్యూ పెట్టి ఆ రోజు వారు ఏం చెప్పారు ఇదే అంశం మీద? నేను చూపిస్తా, సాక్షిలో వచ్చి చదివినిపిస్తాను. కేంద్ర ఎన్నికల సూచన ప్రకారం లబ్ధిదారులు బ్యాంక్ ఖాతాలకు డిబిటీ ద్వారా విధానంలో పింఛన్లు అందించేందుకు అందరికీ బ్యాంక్ ఖాతా లేవని గుర్తించామన్నారు. బ్యాంక్ ఖాతాలు లేవని గుర్తించారు ఆ రోజు కలెక్టర్ గారు, అందరికీ లేవని. వారందరికీ ఇప్పటికిప్పుడు కొత్త ఖాతాలు తెరవడంతో సమస్యలు ఉన్నట్టు తేల్చారు. మరి ఇప్పుడు ఈ నెల రోజులు ఎలా వచ్చేసినాయి అంటే 49 లక్షలు ఎలా వచ్చాయి? అప్పుడు ఇవ్వన్న వాళ్ళు 70% బ్యాంక్ ఖాతాలు ఆల్రెడీ ఆధార్ లింక్ అయిపోయింది, ఎలా వచ్చింది మరి? ఇంకోటి పింఛన్ ఇది వారి ఈ సచివాలయాల వాలంటీర్లు లేనందువల్ల లబ్ధిదారుల చిరునామాలు ఖచ్చితంగా తెలిసే అవకాశం లేదు, దీనివల్ల చాలా ఇబ్బందులు వస్తాయని చెప్పి అనుకున్నారు. ఈ రోజు 17 లక్షల మందికి ఇళ్లకెళ్ళి ఇస్తామంటున్నారు. మరి మీరు చిరునామాలు ఎలా తెలిసినాయి? మరి ఇప్పుడు ఎలా తెలిసినాయి అంటే మేము చెప్పేది ఏంటంటే గతంలో ఒక మాట బ్యాంక్ ఖాతాలు ఇవ్వన్నారు, ఈ రోజు బ్యాంక్ ఖాతాలు ఉన్నాయంటారు. గతంలో చిరునామాల వల్ల ప్రాబ్లం తెలియదు అన్నారు. ఈ రోజు ఆ రోజు ఎంతమంది ఇచ్చారు? 2 లక్షలకు 3 లక్షలకు ఇంటికి తీసుకెళ్ళి ఇచ్చారు. ఏదో కంపల్సరీగా ఇవ్వాలన్న వాళ్ళకే ఇచ్చారు, మిగతా వాళ్ళకి ఇవ్వలేదు. అలాంటిది ఈ రోజు 17 లక్షల వరకు 20% వరకు ఇస్తామంటున్నారు. సో ఆ వైరుధ్యం చూడండి. ఈ నెల రోజుల్లో ఎక్కడా కొత్తగా బ్యాంక్ ఖాతాలే ఓపెన్ చేయలేదు కదా. అలాంటిది ఈ రోజు 70% బ్యాంక్ ఖాతాలు ఉన్నాయని అంటున్నారు. ఆ రోజు మేము ఇవ్వలేము అసలు అన్న వాళ్ళు ఈ రోజు 17 లక్షలకు ఇవ్వగలుగుతున్నారు. అలాంటప్పుడు 66 లక్షల మంది మొత్తానికి ఇవ్వచ్చు కదా. రేపు వచ్చే నెల జూన్కి వచ్చేసరికి ఆ మాట అంటారేమో.
నేనేంటంటే అధికారులు తప్పుదోవ పట్టించే విధంగా వాళ్ళకి కావాల్సిన విధంగా తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పింది ఏంటి, డిబిటీ ద్వారా గానీ లేదా నేరుగా గానీ తీసుకెళ్ళమని అన్నారు. అంతేగాని మీరు సచివాలయం పిలుచుకొచ్చి వాళ్ళు అక్కడే ఏమని అనలే కదా. వాళ్ళు చెప్పినట్టు చేయకుండా వేరే రకంగా చేశారు. ఈ రోజు ఇంకో రకంగా చేస్తున్నారు, వచ్చే నెల ఇంకో రకంగా చేస్తారా? అంటే ఈ రకమైనటువంటి విధానాలు అవలంబిస్తూ ఇది అధికార పార్టీకి సానుకూలంగా చేసే విధంగా చేస్తారని చెప్పి ఆరోపణ. చంద్రబాబు నాయుడు నేను ప్రశ్న పెట్టి చెప్పింది అదే. ఎలా మీరు మరి అప్పుడో మాట ఇప్పుడు మాట ఎలా చెప్తారు? ఎలా బ్యాంక్ ఖాతాలు వచ్చేసినాయి ఈ రోజు? ఎలా చిరునామాలు తెలుసుకుంటున్నారు? ఒక గ్రామంలో ఎంతమంది వృద్ధులు ఉన్నారు అనేది ఆ సచివాలయ ఉద్యోగులకు కానీ లేకపోతే విలేజ్ సెక్రటరీకి కానీ ఆ విలేజ్ సెక్రటరీ పనిచేసి 10 మంది తెలియదా అండి ఎవరెవరు వృద్ధులు ఉన్నారు, ఎక్కడ ఉన్నారు?